హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చిన్నమ్మ చిట్టి కథలు. చాలా రోజులైంది నాకైతే ఈ మాట చెప్పి. అండ్ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీ వన్ ఈజ్ డూయింగ్ ఫైన్ ఇన్ దిస్ సమ్మర్ పర్టిక్యులర్లీ. చాలా ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయి కదా. అండ్ బై ద వే, మనకి ఎండలు సమ్మర్ అంటే బాగా గుర్తొచ్చేది మ్యాంగోస్, మామిడి పండ్లు, మామిడి కాయలు, పచ్చళ్ళు పట్టడాలు, ఇవన్నీ కదా. సో ఎప్పుడు మా అమ్మ పచ్చళ్ళు పడితే తినేదాన్ని. ఈసారి అయితే నేను కూడా పచ్చళ్ళు పట్టాను అనుకోకుండా. ఆ రోజు ఏదో అలా కుదిరింది. సో నేను ఈ ఇయర్ పట్టిన మాగాయ పచ్చడి మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నా. యాక్చువల్లీ నాకు రిఫరెన్స్గా కూడా ఉంటుంది అన్నట్టు అనుకుంటున్నా. అండ్ ఫర్ యువర్ కైండెస్ట్ ఇన్ఫర్మేషన్, ఇది నాకు తెలిసినట్టు, ఐ మీన్ మా అమ్మకు తెలిసినట్టు ఏదో అట్లా పట్టేసాము. బట్ టేస్ట్ వాజ్ గుడ్, వెరీ గుడ్. సో ఇదే కరెక్ట్, ఇదే మెజర్మెంట్స్ అని నేను చెప్పాను. మేమైతే ఇలా చేసుకున్నాము. ముందుగా అయితే నేను ఒక 3 పెద్ద మామిడి కాయలు తీసుకొని వాటిని మంచిగా వాష్ చేసుకొని తుడుచుకున్న. తడి ఉండకూడదు ఇక్కడ, తడి లేకుండా బాగా తుడుచుకోవాలి. నేను ఇక్కడ పీల్ చేస్తున్నాను, పీల్ చేసి కట్ చేసుకోవాలి. ఈలోపు మా బుడ్డోడు వచ్చి వాటర్లో వేద్దామని చూస్తున్నాడు. రిమెంబర్, ముక్కలు తడవకూడదు, తడిస్తే పచ్చడి ఇంకా అంతే సంగతి పోతుంది. కాబట్టి నేను వాడికి వేరే ఏదో అట్లా డైవర్షన్కి ఇచ్చేసి నేను ఆ 3 కాయల్ని బాగా తుడుచుకొని ఇట్లా పీల్ చేసుకున్నాను. నీట్గా పీల్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా కట్ చేసుకోవాలి పీసెస్ని. సన్నగా కావాలనుకుంటే సన్నగా, కొంచెం లావుగా కావాలంటే లావుగా. అది కూడా ఇప్పుడు చూస్తారు మీరు ఎట్లా కట్ చేసుకున్నాను. నేనైతే మరీ సన్నగా ఏం కట్ చేసుకోలేదు, నార్మల్ యావరేజ్గా కట్ చేసుకున్నాను. నేనైతే ఆ ప్రాసెస్ చేస్తున్నంతసేపు నేను పడుతున్నారా పచ్చడి, అంత పెద్దదాన్ని అయ్యానా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. మా డాడీ మమ్మీ మా చిన్నప్పుడు ఆవకాయ, సమ్మర్ వచ్చింది ఆవకాయ పట్టాలంటే చాలు, నేను పడుకొని మార్నింగ్ లేచేలోపు కాయలు తెచ్చేసి నీట్గా క్లీన్ చేసేసి కట్ చేసుకొని ఆవకాయకి తెచ్చేవారు. మాగాయ నాకు అంత గుర్తులేదు. రీసెంట్ 2-3 ఇయర్స్, ఒక 4 ఇయర్స్ నుంచి పట్టడం అవి ఇవి తెలుసు అంతే. సో ఇట్లా అయితే నేను పీల్ చేసుకున్నాను అండ్ కట్ చేయడం స్టార్ట్ చేశాను. చూసారు కదా, అట్లా స్మాల్ పీసెస్ తీసుకొని వాటిని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. నేను ఆ రోజు యాక్చువల్లీ కత్తి కొత్తదనమాట. కట్ చేస్తున్న కొద్దీ ఇంత స్మూత్గా బటన్ మీద నైఫ్ పెట్టినట్టు వెళ్ళిపోతుంది. చాలా కాన్ఫిడెంట్గా కట్ చేసుకుంటూ పోయాను. ఫస్ట్ అంతా కొంచెం సన్నగా కట్ చేసా, తర్వాత ఎండితే ఇంకా ఏమంటారు చాలా దగ్గరికి అయిపోతాయి కాబట్టి మళ్ళీ కొంచెం లావుగా కట్ చేయడం స్టార్ట్ చేసి కట్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ టెంక వచ్చేసి వదిలేసాను, ఓన్లీ ఆ బయట పోర్షన్ వరకు కట్ చేసుకుని టెంక మొత్తం పక్కన పెట్టేయాలి. అండ్ చెప్తున్నా, మళ్ళా తడి అయితే తగలకూడదు, చాలా హైజీన్గా ఉండాలి. ఎందుకు పడతాయో వీటికి, బూజు పట్టేస్తాయి తొందరగా, నీట్గా లేకపోయినా తడి తగిలినా. అండ్ సమ్ స్టూపిడ్ రూల్స్ ఏవో ఉంటాయి. మా బుడ్డోడైతే ఊరికే వస్తున్నాడు, వాడు ఎక్కడ తడి చేతులతో వస్తాడో తడుపుతాడో అన్న ఇదిలో ఉన్నాను. వాడైతే ఆ రోజు పెద్ద విసిగించలేదులే, వాడి పాటికి వాడు ఆడుకున్నాడు పాపం. నేను ఆ టెంకల్ వరకు తీసేసి మిగతావి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఒక వీడిట్లా మధ్యలో మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. వాడికి ఆ జానీ జానీ రైమ్ మేము ఒక వెర్షన్లో చెప్తే వాడికి అన్ని వెర్షన్స్లో వాడుకుంటున్నాడు. వాడు ఏం తోచినా చాలు ఆ జానీ రైమ్ ఒకటి తీసుకొచ్చి మేము ఏం చేస్తున్నామో ఆ పనికి ఇంక్లూడ్ చేసి ఓన్గా మార్చి చెప్తున్నాడు. అండ్ ఈ జనరేషన్ కిడ్స్ అయితే సూపర్ ఫాస్ట్ ఉన్నారని చెప్పొచ్చు. నేను 2 ఇయర్స్కి మబ్బులా కూర్చునేదాన్ని అంతే. వీడు జస్ట్ 2 కంప్లీటెడ్. మేబీ నేను ఈ వీడియో చేస్తున్నప్పటికీ 2 కూడా అవ్వలే, ప్రాబబ్లీ 2 కంప్లీట్ అవ్వబోతుంది. సో పచ్చడి విషయానికి వస్తే, నేను కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక పెద్ద ఇట్లా బౌల్ గిన్నెలో వేసుకొని కల్లుప్పు లైక్ రాక్ సాల్ట్ వేసుకొని నేను బాగా కలుపుకున్నాను. లెక్క ఏంటి అంటే, నేను ఆ గ్లాస్ అని చెప్పాను కదా, మనం గ్లాస్ తీసుకున్నప్పుడు పైన ఎంత వెడల్పు ఉందో కింద కూడా అంతే వెడల్పు ఉండాలంట. గ్లాస్ అంతా ఈవెన్గా ఉండాలి. కొన్ని గ్లాసెస్ కింద నారోగా ఉండి పైన వైడ్గా ఉంటాయి కదా, అట్లా కాదు, మొత్తం వైడ్గా ఉండాలి.
ఎందుకంటే లెక్క కరెక్ట్గా ఉండాలి కాబట్టి. నాకు ఆ ముక్కలన్నీ కౌంట్ చేస్తే ఆ గ్లాస్ తోటి 5 అండ్ ఒక 1/4 ఎక్స్ట్రా వచ్చింది. నేను ఇక్కడ 5 గ్లాసెస్కి 1 ఫుల్ కంప్లీట్ గ్లాస్ ఆఫ్ రాక్ సాల్ట్ వేసా. ఫుల్ పైన వరకు వేసి ఒక 1 స్పూన్ పసుపు వేసి బాగా కలిపాను. అండ్ రిమెంబర్, రాక్ సాల్ట్ వేసి ముక్కల్ని కలుపుతున్నప్పుడు నేను ఏదో అత్యుత్సాహంతో తెగ కలిపేశాను. తర్వాత చేతులంతా మండినాయి, ఎందుకంటే రాక్ సాల్ట్ గీసుకుంటుంది కాబట్టి. కేర్ఫుల్ కలుపుకునేటప్పుడు బాగా మిక్స్ చేయాలి, బాగా మిక్స్ చేయాలి. ఎందుకు అంటే మొత్తం ముక్కలకి పట్టాక ఆ రాక్ సాల్ట్ పసుపు కలిపి లిక్విడ్లా ఫామ్ అవుద్ది. ఊట అంటారు. అదే మనకి పచ్చడికి మెయిన్ కావాల్సి వస్తుంది. కాబట్టి నేను మొత్తం బాగా కలుపుకొని అట్లా ఒక డబ్బాలోకి మార్చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. ఒక 3 days వరకు దాన్ని నేను డిస్టర్బ్ చేయలేదు. 3 days 2 days వరకు డిస్టర్బ్ చేయలేదు. మధ్యలో ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ ముక్కలు కట్ చేసి పసుపు ఉప్పు కలిపి పెడితే రేపు వదిలేసి ఎల్లుండి ఆ ముక్కలన్నీ తీసి ఒక బేసిన్లో లేదా పెద్ద ప్లేట్లో పెట్టుకొని ఎండలో పెట్టాలి. మంచి ఎండలో పెట్టాలి. నేనైతే మరీ ముక్కలు ఫుల్ డ్రై అయ్యే వరకు అయితే పెట్టలే. ఒక 2.5 days అట్లా పెట్టాను. కానీ ముక్కలు అయితే కొంచెం ఇంకా పచ్చిగా ఉన్నప్పుడే నేను తీసేసుకున్నది నా కంఫర్ట్. ఎందుకు అంటే మళ్ళీ పచ్చడి కలిపినప్పుడు ఆ ఊటంతా ఎండిన ముక్కలు బాగా లాగేసుకొని ఎట్లా చాలా గట్టిగా అయిపోతాయి మాగాయ ముక్కలు. నాకు మెత్తగానే ఉంటే ఇష్టం మాగాయ ముక్కలు. సో అట్లా చేసుకున్నాను. ఇక్కడ ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఎండిన ముక్కలు మళ్ళీ ఒకసారి కౌంట్ చేసుకోవాలి ఎంత గ్లాస్ అయింది అని. ఫస్ట్ టైం మనం ఏ గ్లాస్ యూస్ చేస్తామో అదే గ్లాస్ యూస్ చేసుకుంటే నాకు ఎండబెట్టక ముందేమో 5 గ్లాస్ 1.5 5 గ్లాసెస్ ఇంకొక 1/4 గ్లాస్ అయింది. ఎండిన తర్వాత 3 గ్లాసెస్ అయింది. సో ఇప్పుడు నేను వేరే బౌల్ తీసుకుని అందులో ఏ గ్లాస్తో అయితే మెజర్ చేసుకున్నానో ఆ గ్లాస్ నిండా కారం తీసుకున్నాను. 1 గ్లాస్ కారం అండ్ 3/4 ఆ మెజరింగ్ కప్తో 3/4 ఆఫ్ మెంతుపిండి తీసుకున్నా. అండ్ ఒక 1/2 స్పూన్ ఆవపిండి తీసుకున్న. ఆవపిండి ఎక్కువ వేయము, ఆవకాయలు అయితే వేస్తాము, ఇందులో ఎక్కువ వేయము. సో అవన్నీ తీసుకుని బాగా కలుపుకోవాలి. ఉప్పు యాడ్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ముక్కల్ని ఫస్ట్లోనే ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఉప్పు సరిపోతుంది. కాబట్టి యాడ్ చేయక్కర్లేదు. నేనైతే యాడ్ చేయలేదు. నార్మల్గా ఇప్పుడు నేను తీసుకున్న 3 పొళ్ళు బాగా కలుపుకున్నా. ముక్కలనేమో పక్కన ఉన్న ముక్కలనేమో ఆయిల్ పల్లి నూనె ఉంటుంది కదా, పల్లి నూనె వేసి బాగా ముక్కల్ని కలిపాను. లైక్ కైండ్ ఆఫ్ నానబెట్టడం అనుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు చేస్తున్నా చూడండి. మొత్తం ఆయిల్ వేసేసి బాగా కలుపుకోవాలి. ముక్కల్ని గట్టి పడిపోయి ఉంటాయి కదా, కొంచెం మెత్తగా కలుపుకొని పెట్టుకోవాలి. అండ్ మనం ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఆన్ ఏ సేఫర్ నోట్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్, పెద్ద గ్లాస్ అయినా పర్లేదు, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ బాగా మరగబెట్టుకోవాలి స్టవ్ మీద. అది ఎందుకు అనేది కూడా చెప్తా. ఎందుకంటే మనకి ఈ మ్యాంగోస్ నుంచి వచ్చే లిక్విడ్ పచ్చడిలోకి సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. అది కూడా మనం కొంచెం ఎండలో పెడతాం. మరీ డైరెక్ట్ సన్ కాకపోయినా ఒక డబ్బాలో పెట్టి సన్ తగిలే ఏరియాలో పెడతాం మూత పెట్టేసి. సో ఈ పచ్చడిలో అది వాడతాం. ఇప్పుడు నేను వేస్తున్నా చూడండి, ఆ కారం ఆ పొడిలో ఊటు అంటే ఏంటంటే నేను మ్యాంగోస్లో ఉప్పు పసుపు వేసినప్పుడు వచ్చిన ఆ వాటర్ ఇందులో కలుపుకున్నాను. నాకు యాక్చువల్లీ సరిపోలేదు. ఆ మిర్చి పౌడర్ వాటిల్లో ఈ వాటర్ పోసి కలుపుకుంటే సరిపోలేదు. కాబట్టి ఆ మరిగిన నీళ్ళు బాగా చల్లారాక పోసుకోవాలి. సో నేనేం చేశాను, అప్పుడే వేడి నీళ్ళు పెట్టుకున్నా కాబట్టి నాకు చల్లారడానికి టైం లేదు. అదే ప్యారలల్గా మా అమ్మ కూడా మాగాయ పడుతుంది. సో మా అమ్మ పట్టిన మాగాయ ముక్కల్లో నుంచి ఊటు తీసుకొని కొంచెం పోసుకున్నాను నేను. సో అట్లా అడ్జస్ట్ చేసుకున్నాను. వాటర్ అంతా కారంలో పోసి బాగా కలుపుకోవాలి. మొత్తం ఏమంటారు, కారం, మెంతిపిండి, ఆవపిండి 3 బాగా కలిసేలాగా ముద్దగా అయ్యేలాగా కలుపుకోవాలి. అండ్ కలుపుకున్నాక ఇప్పుడు ఆ కారం అంతా తీసి ముక్కలకి పట్టించాలి. చాలా బాగా కలుపుకోవాలి. మొత్తం ముక్కలన్నిటికీ ఈ కారం పేస్ట్ అనేది పడితే, ఎంత బాగా పడితే అంత మంచిగా అనిపిస్తుంది మనకి టేస్ట్.
అండ్ నేను చెప్పాను కదా నాకు ఊటు సరిపోలేదని. మా మమ్మీ వాళ్ళ ఊటు ఏదైతే ఉందో అది కొంచెం మా అన్నయ్య తెచ్చిపోసాడు. సో నేను దాన్నే వాడుకొని ఇంకా ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ సరిపోలేదు కాబట్టి మళ్ళీ కలుపుకునేటప్పుడు కూడా ఆయిల్ పోసుకోవచ్చు. ఫస్ట్ మనం ముక్కల్లో పోసాము ఆయిల్. నేను ఇక్కడ ఫర్ ఎ సెకండ్ నా వాయిస్ ఓవర్ ఆపేసా, ఎందుకంటే మా బుడ్డోడు ఏదో మాట్లాడుతున్నాడని. అండ్ సో నాకు మళ్ళీ కలుపుకునేటప్పుడు మ్యాంగో ముక్కల్లోకి ఆ స్పైస్ అంతా, కారం పేస్ట్ అంతా కలుపుకునేటప్పుడు ఆయిల్ సరిపోలేదని మళ్ళీ కొంచెం గ్రౌండ్నట్ ఆయిల్ పోసుకుని బాగా కలుపుకున్నాను. మామిడికాయ ముక్కలకి మాత్రం ఆయిలే పట్టించాను ఫస్ట్. ఈ ఊట ఏదైతే ఉందో అది ఆ స్పైసెస్, కారం, మెంతు పిండి, ఆ పిండి కలిపిన దాంట్లో ఊటేసి కలుపుకుని ఆ పేస్ట్ మళ్ళీ మామిడికాయ ముక్కలకి పట్టించి సరిపోకపోతే మళ్ళీ నేను కొంచెం ఆయిల్ వేసుకుని కలుపుకున్న బాగా. ఇక్కడ నేను పోపు పెట్టేస్తున్నాను. 1 స్పూన్ ఆవాలు, 1/4 స్పూన్ మెంతులు మంచిగా ఆయిల్ బాగా వేడెక్కాక వేసాను. అండ్ ఎండుమిర్చి కూడా వేసుకుని, ఎండుమిర్చి మీ స్పైస్ బట్టి వేసుకోండి. ఆయిల్ అంతా చల్లారిపోయినాక, కంప్లీట్లీ కూల్ డౌన్ అయినాకే పచ్చళ్ళు కలపాలి, లేకపోతే పాడైపోతుంది. నాకు ఆయిల్ అంతా కంప్లీట్లీ కూల్ అయిపోయింది కాబట్టి బాగా కలుపుకుంటున్నా. మొత్తం అంతా పట్టాలి. కొంతమంది పోపు వేసుకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినేటప్పుడు వేసుకుంటారు. కొంతమంది ఏమో పోపు కూడా కలిపేసుకొని జాడీల్లో పెట్టేసుకుంటారు. నేనైతే పోపు వేసుకుని బాగా కలుపుకున్నాను. నాకు నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అప్పుడు కలుపుకుంటున్నప్పుడు, అదే చెప్తున్నాను. అండ్ సో కంప్లీట్ కలుపుకున్నాను. అండ్ మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక వచ్చిన అవుట్పుట్ ఇది. మంచిగా స్పైసీగా వచ్చింది నాకైతే పచ్చడి. అండ్ దట్స్ ఇట్ ఫర్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నేను ఈ వీడియో రిలీజ్ చేసే టైంకి ఎండలు పోయి ఇంకా వర్షాలు వచ్చేస్తున్నాయి. కానీ ఏం చేస్తాం, నాకు ఇంక ఇప్పుడే కుదిరింది. సో దట్స్ ఇట్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.